వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ. ఈరోజు మన ఇంటర్వ్యూ విఐపి అతి చిన్న వయసులో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి తన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను బాధలన్నీ తట్టుకున్న తర్వాత ఈరోజు ఎస్ఐగా తన ప్రస్థానం ప్రారంభించారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో ఎస్ఐగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి తన విలువైనటువంటి జీవిత అనుభవాలను తెలియజేయడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు మిరియాల రవీందర్ కుమార్. నమస్కారం అండి. నమస్తే అండి. చిన్న వయసు, అటు కానిస్టేబుల్, కసిగా చదివిన తర్వాత ఎస్ఐ ఉద్యోగం. అవును. మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యి మూడు రోజులు కూడా కాదు. అవును. ఎలా అనిపిస్తుంది? కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించినప్పుడున్న ఆనందం ఎస్ఐ అప్పుడు రెట్టింపైందా? ఇంకా సాధించాల్సింది ఏమైనా ఉందా? కానిస్టేబుల్ కంటే ఇప్పుడు చాలా రెట్టింపైంది. ఇంకా ముందు కూడా ఇంకా అడిగేయాలని చూస్తున్నా. నా గోల్ గ్రూప్ 1 యాక్చువల్లీ. అది అనివార్య కారణం వల్ల మిస్ అయింది. నేను మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇప్పుడు కనిపిస్తున్న రవీందర్ ఒకప్పుడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఎన్నో కష్టాలు అనుభవించి అసలు ఏ పనైనా చేయడానికి నేను సిద్ధం, ఫస్ట్ నా ఇంటి పరిస్థితి ఆర్థికంగా నిలదొక్కోవాలి, నాకు రోజులు గడిస్తే చాలు అనుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అవును. ఇలాంటి రవీందర్ గతాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు ఎక్కడ మీ ఊరేంటి, మీ అమ్మ నాన్న విశేషాలు? మా ఊరు వచ్చేసి రాయకూర్ గ్రామం, రుద్దూరు మండలం, నిజామాబాద్ జిల్లా. మేము ముగ్గురం అన్నదమ్ములం, ఒక అక్కయ్య. చిన్నప్పుడే అంటే 2006లో నేను 10th ఉన్న టైంలో మా డాడీ చనిపోయారు. ఆయన ఒక గొర్రెల కాపరి. గొర్రెలకు మేపడానికి వెళ్ళి వడదెబ్బ తగిలి చనిపోయారు. అక్కడి నుంచే మా పేదరికం అనేది స్టార్ట్ అయింది. చేసేవాళ్ళు లేక ఒక తాతయ్య ఉండే మాకు. మా నాన్న ఆల్రెడీ ఇల్లరికము. మా అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మేము ఉమ్మడి కుటుంబం అందరం కలిసే ఉన్నాం. మా నాన్న చనిపోయేసరికి ఎటు తోచని పరిస్థితి అయిపోయింది. మేము అప్పుడే 10th కంప్లీట్ అయిపోయింది, సమ్మర్ హాలిడేస్. ఇంటర్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి, ఏం అర్థం కాలేదు. సరే అని చెప్పి ఎట్లా నిలబడదని చెప్పి మా తాతయ్యతో కలిసి నేను గొర్రెలు మేపడానికి వెళ్ళేవాళ్ళు. అందరు పిల్లలు 10th తర్వాత సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తే నేను ఆ సమ్మర్ హాలిడేస్ మొత్తం గొర్రెలు మేపడానికి వెళ్ళి ఆ చిన్న వయసులోనే మీ కుటుంబ బాధ్యతలు మీ మీద పడ్డాయి. ఇక మా అన్నయ్య కూడా బాగా సపోర్ట్ చేశాడు. ఇది కాదు రూటు, మనం స్టడీ పరంగా వెళ్తేనే ఏదో ఒకటి సాధించగలుగుతాం. నేను చూసుకుంటే ఇంటి బాధ్యతలు నేను తీసుకుంటా, నువ్వు ఒక స్టెప్ వేయు, ఫ్యూచర్లో కానిస్టేబుల్ జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ చేయని చెప్పేసి ప్రైవేట్గా వాసు జూనియర్ కాలేజ్ అని ప్రైవేట్గా జాయిన్ చేశారు కాలేజ్. నేను అప్పటివరకు చిన్నప్పటి నుంచి బేసిక్గా గవర్నమెంట్ స్కూలే మొత్తం. చిన్నప్పటి ప్రైవేట్ కాలేజ్, ఓన్లీ ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజ్. తర్వాత కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ నుంచి కూడా బోధన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అది కూడా గవర్నమెంట్ కాలేజ్. మళ్ళీ పీజీ కోసం అని ఎంట్రన్స్ రాశాను. గిరిరాజ్ పీజీ కాలేజ్ నిజామాబాద్ లో సీట్ వచ్చింది, దాంట్లో జాయిన్ అయ్యాను. ఈ మధ్యలోనే ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి నేను కూడా అన్నయ్య కష్టపడుతున్నాడు, ఇంటికి నా తరపున ఏది కూడా హెల్ప్ చేయాలి, వాళ్ళకి భారంగా అవుతుందని. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సరే ఇల్లు గడవాలి అనే ఉద్దేశంతో ఇటు చదువుకోవాలి, ఇటు పని చేయాలని ఆలోచన అంతే. అంటే ఫ్యూచర్ లో నేను ఇది సాధించాలని గోల్ ఏం పెట్టుకోలేదు అప్పుడు? ఉంది. ఒక స్టెప్ వేసి ఫస్ట్ అయితే మనకు సమాజం తెలవాలి. నేను అప్పటివరకు బయటకు రాలేదు, విలేజ్ గా పరిమితం కాబట్టి ఒక స్టెప్ వేద్దామని చెప్పేసి ఇంటర్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ కిషన్ అని వాళ్ళ దగ్గర మెడికల్లో జాయిన్ అయ్యాను. మా విలేజ్ అంటే ఫస్ట్ ప్రైవేట్ జాబ్. ఓకే. అప్పుడు నా ఫస్ట్ జీతం 1800, ఇప్పటికి మర్చిపోలేను. ఓకే. అక్కడ మా విలేజ్ అతను తెలిసిన అతను అంటే ఆయనకి కాంటాక్ట్ అయితే ఇక్కడ ఉంది మరి వేకెన్సీ, చేస్తావా అంటే సరే అని చెప్పేశాను. ఇటు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తూనే మళ్ళీ ఆ మెడికల్లో జాబ్ చేయడం. ఓకే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ జనరల్ చేయవలసేవాడిని, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అటెండ్ అయ్యేవాడిని. మిగతా టైంలో మెడికల్ చేసేవాడు. మార్నింగ్ 10 to నైట్ 10 వరకు ఆ 1800 జీతానికి 12 గంటలు కష్టపడేవాడిని. ఓకే. చదువుకి ఏమి ఇబ్బంది కాలేదా? చదువుకు ఇక నా ఉన్న కెపాసిటీ టైం బట్టి మార్నింగ్ టైంలో లేచి చదువుకున్నాను. యావరేజ్ స్టూడెంటే నేను. యావరేజ్ స్టూడెంటే అయినా కూడా ఎగ్జామ్స్ టైంలో బాగా మంచి స్టడీ చేసి ప్రిపేర్ అయ్యేవాడిని. ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. మా డిగ్రీలో 35 మెంబర్స్ ఉంటే దాంట్లో ఫస్ట్ 5 మెంబర్సే ఫస్ట్ టైం క్వాలిఫై అయిపోయారు, పాస్ అయిపోయారు. అందులో నేను ఒక్కడిని. నాకు చాలా చాలా గర్వపడతాను అనమాట. అందరు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు, ఏదో ఒక సబ్జెక్ట్ పోయేది. కానీ బట్ నాకు మాత్రం మిస్ కాలేదు, అన్ని క్లియర్ చేశాను. అట్లనే మెడికల్లో చేస్తూనే మధ్యాహ్నం లంచ్ టైం ఉంటుంది,
1 to 2:30 అట్లా 1.5 అవర్ టైం ఉంటే ఆ 1.5 అవర్ కూడా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఏదో కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే ఫ్యూచర్లో పనికి వస్తుందేమో, మళ్ళీ కంప్యూటర్ నేర్చుకుంటే దాని ఫ్యూచర్లో పనికి వస్తామని చెప్పేసి ఆ 1.5 అవర్ కూడా హాఫ్ అన్ అవర్ లంచ్ చేసి అవి నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. ఆ పని చేయడం వల్ల వచ్చిన శాలరీ రవీందర్ ఎంతో కొంత ఖర్చులకు ఉంచుకునేవాడు, పూర్తిగా ఇంటికి ఇచ్చేవాడు. 1800లో ఒక 200-300 ఉంచుకునేవాడిని, మిగతా మొత్తం పూర్తిగా ఇంటికి ఇచ్చేసాను. ఇంటి బాధ్యతలు అన్నప్పుడు ఇక అన్నయ్య షేర్ చేసుకుంటాడు, నా తరపున నేను కూడా ఉండాలి కాబట్టి అన్నయ్యకి ఇచ్చేసేవాడిని, ఆయన మెయింటైన్ చేసేవాడు. ఇక నాది ఏది పని చేయడం, చదువుకోవడం, ఏదో ఎక్కడ ఖాళీ ఉండకపోతుంది. సండే ఒకరోజు ఖాళీ ఉండాలనిపిస్తుండే, మిగతా మండే స్టార్ట్ అయితే మండే నుండి సాటర్డే వరకు ఎప్పుడు బిజీనే. ఇప్పుడు ఆ సండే అయినా కనీసం అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో సరదాలు బయట తిరగడాలు? సండే మాత్రం కొద్దిగా కేటాయిస్తుండే. అప్పటి నుంచి అలవాటైంది నాకు సండే ఫ్రీగా ఉండాలి, మిగతా ఆ రోజు మాత్రం కష్టపడాలి డిసైడ్ అయిపోయి. ఇప్పుడు మీ మైండ్ లో అసలు ఎస్ఐ పోస్ట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఒక జాబ్ సంపాదించాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది? అయితే యాక్చువల్లీ నేను ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత బేసికల్లీ నేను బాగా బక్కగా ఉండేవాడిని. నేను యాక్చువల్లీ డిగ్రీ చేసి ఇదే ఏదో లెక్చరర్ గాను ఏదో సెటిల్ అయ్యే మనం హోప్లో ఉండే. అయితే మా బ్రదర్ మిర్యాల బాలరాజ్, మా అన్నయ్య పేరు, మా అన్నయ్య మా విలేజ్ లో ఒక అతను 2008లో కానిస్టేబుల్ కొట్టాడు, విజయ్ చంద్రకుమార్ అని, మా ఇంటి వెనకాల ఉండేవి ఆయన. వాళ్ళిద్దరు కలిసి నన్ను సపోర్ట్ చేశారు. నువ్వు హైట్ ఉన్నావు కాబట్టి కొద్దిగా కానిస్టేబుల్ ట్రై చేసి జాబ్ కొట్టుకోవచ్చు, నాకు వచ్చింది చూడు నీకు కూడా వస్తుంది, ట్రై చేయని చెప్పి వాళ్ళిద్దరు కలిసి ప్రోత్సహించారు. మా అన్నయ్య కూడా బాగా సపోర్ట్ చేశాడు, నీకు అది నీతో అవుతుంది చేస్తావు అని చెప్పేసి. అంతవరకు వాళ్ళు చెప్పడం మట్టుకు తప్ప నీ మైండ్ లో ఆలోచన? నా మైండ్ లో పోలీస్ ఆలోచన, ఎందుకంటే నేను బక్కగా ఉన్నా, పోలీస్ అంటే మంచిగా లావుగా ఉండాలి, ఫిట్గా ఉండాలని ఫీలింగ్ ఉండే అప్పటివరకు కూడా నాకు. నేను బక్కగా ఉన్నా, నాకే ఎట్లా అవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నా. అయితే ఆయన ఆల్రెడీ 2008లో ఆయన పోలీసు అయినారు కాబట్టి మా ఇంటి కథలు విజయ్ చంద్రకుమార్ అని ఆయన చెప్పాడు, అట్లా ఏముండదురా, హైట్ ఉంటే సరిపోతుంది, బాడీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని సపోర్ట్ చేశాడు. ఇక మా అన్నయ్య కూడా నేను చూసుకుంటా, ఎట్టి పద్ధతులు తీసుకుంటా, నువ్వు పార్టిసిపేట్ అని చెప్తే అప్పటి నుంచి నెమ్మదిగా విలేజ్ రోడ్ల మీద రన్నింగ్ చేయడం ప్రారంభించేవాడిని. స్టార్టింగ్ కాబట్టి 200 మీటర్ పరిగెత్తగానే దమ్ము వచ్చేది. ఆయన కూడా అట్లనే చేస్తూ పికప్ చేసుకొని 2012లో పార్టిసిపేట్ చేశాను, అటెండ్ చేశాను కానిస్టేబుల్. అప్పుడు నెగిటివ్ మార్కులు ఉండడం వల్ల వచ్చే జాబ్ కాస్త 2-3 మార్క్స్ మిస్ అయిపోయేది. అప్పటి నుంచి సరే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి ఇటు డిగ్రీ పీజీ కంటిన్యూ చేస్తూనే అక్కడ పీజీలో సీట్ వచ్చింది గిరిరాజ్ కాలేజ్లో, నిజామాబాద్ షిఫ్ట్ అయిపోయా. అక్కడ కూడా ఎవరికి ఫైనాన్షియల్గా బర్డెన్ కావద్దని చెప్పేసి ఏదో ఫైనాన్స్లో చేయడం, ఒక 6 నెలలు ఫైనాన్స్లో చేశా. అక్కడ నుంచి వినాయక్ నగర్లో హీరో షోరూమ్ ఉంటుంది, దాంట్లో అకౌంటెంట్గా ఒక 6 నెలలు చేశా. మళ్ళీ కాకతీయ కాలేజ్లో ఆడిటర్గా చేశాను, అక్కడ ఒక 1 ఇయర్ చేశాను. అలా ఏదో ఒక జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యేవాడిని. అయితే 2014లో ఇలా నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ తోని మా అన్నయ్య చెప్పాడు, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, ఈసారి లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి, నువ్వు వెళ్ళిపో, హైదరాబాద్ వెళ్ళిపో, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పేసి డిగ్రీలో వచ్చేసి ఇదే బర్డెన్ కావద్దని చెప్పేసి చిన్న జాబులు చేశాను. పీజీకి వచ్చేసరికి నిజామాబాద్లో కూడా జాబులు చేస్తూనే ఇదే ప్రిపేర్ అవుతున్నాను మెల్లిమెల్లిగా. 2014లో జూలైలో నోటిఫికేషన్ వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక మా అన్నయ్య చెప్పాడు, నువ్వు వెళ్ళిపోరా, ఇంటి బాధ్యతలు నేను తీసుకుంటాను అని చెప్పేసి నా చేతిలో 20,000 చేతిలో పెట్టేసి అప్పుడు హాస్టల్ ఫీజు మళ్ళీ కోచింగ్ ఫీజు అని చెప్పేసి పంపించాడు. అక్కడ నుంచి నా కోచింగ్ ప్రస్థానం స్టార్ట్ అయింది. కోచింగ్ వెళ్ళాను భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్, మల్యాద్రి సార్ అని, ఆయన కూడా మా పాత మండలం మా విలేజ్ పక్కనే, అక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఆయన కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి సార్ ఇట్లా మాది రాయకూర్ గ్రామం, మీ పక్క విలేజే అని చెప్తే సార్ కూడా ఫీజు ఏం తీసుకోలేదు బాబు, ఫీజు తీసుకోకుండా నాకు ఫ్రీనే కోచింగ్ ఇస్తా అని చెప్పాడు, హాస్టల్ చూసుకో అని చెప్పేసి ఆయన హెల్ప్ చేశారు. అక్కడ దాదాపు 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాను. అప్పుడు కోచింగ్ తీసుకున్నాను, అప్పటికే నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా టైట్ అయిపోతుంది. అక్కడ నెల 4,000-5,000 హాస్టల్ ఫీజు కట్టాలి, నా మెయింటెనెన్స్ అయ్యేసరికి 5,000 చేంజ్ అయ్యేది. ఎలా అని చెప్పేసి సార్కి చెప్పాను, సార్ ఇట్లా నాతో అవ్వట్లేదు, ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను సార్తో మాట్లాడేసరికి సార్ అన్నాడు, ఇంతవరకు కష్టపడ్డావు, ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే ముందు నువ్వు మళ్ళా తగ్గిపోతావు, సో ఏం సాధించలేవు, నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తా, ఇప్పుడు హాస్టల్ ఫీజుగా కావాలి కదా, నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి మల్యాద్రి సార్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఆయన ధైర్యం చెప్పాడు.
అప్పటి నుంచి ఆయనకి నీకు ఎలాంటి రిలేషన్ లేకపోయినా లేదు, అర్థం చేసుకున్నాడు పరిస్థితి. అర్థం చేసుకున్నాడు పరిస్థితి. రైట్. చెప్పేసి అప్పుడు నేను హెల్ప్ చేస్తాను, నీకు హాస్టల్ ఫీజు నేను చూసుకుంటాను, బట్ చదువు ఏదో ఒక జాబ్ కొట్టుకొని పోవాలి హైదరాబాద్ నుంచి, అంతవరకు బయటకు వెళ్ళకని చెప్తే సరే అని చెప్పేశాను. ప్రతి నెల సారు 2,500 నాకు ప్రొవైడ్ చేస్తుండే అకామిడేషన్ సొంతంగా. ఓకే. ప్రతి నెల వెళ్తుంటే తీసుకుంటుంటే ప్రిపరేషన్ అవుతా ఉన్నా, ప్రిపేర్ అవుతున్నా. అప్పుడప్పుడు మళ్ళీ అదే అమౌంట్ సరిపోవు కాబట్టి హైదరాబాద్లో క్యాటరింగ్స్ ఉంటాయి. ఓకే. సండే టైం దొరికినప్పుడు క్యాటరింగ్ కూడా చేసేవాడిని. ఎలాంటి మొహమాటలు లేకుండా పని చేసుకుంటే మంచిదే కాబట్టి క్యాటరింగ్ చేస్తూ ఆ డబ్బులు ఈ డబ్బులు కూడా పెట్టుకుంటూ చదువుతూ ఉండేవాడిని. అలా అలా సాగిస్తూ 2016 డిసెంబర్ 31 నోటిఫికేషన్ వచ్చింది, కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఓకే. అప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ అయ్యాను. గట్టిగా ప్రిపేర్ అయ్యేసరికి ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో వచ్చేసింది. 2012లో మిస్ అయింది, 16లో జాబ్ వచ్చింది. 16 నోటిఫికేషన్. మల్యాద్రి సార్, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు గర్వపడే మీ విద్యార్థి ఈరోజు మన స్టూడియోలో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మీ గురించి గొప్ప చెప్తున్నారు. నాకు అనిపించేది ఏంటంటే ఈరోజు మీ విద్యార్థి రవీందర్ మీ సపోర్ట్ వల్ల ఈరోజు ఉద్యోగం సంపాదించారని ఇంత గర్వంగా చెప్తున్నాడంటే తెర మీద ఈయన చెప్తున్న నిజం ఒకటే కాకుండా తెర వెనుక మీరు మీ జీవితంలో కొన్ని వందల మందికి హెల్ప్ చేశారని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మల్యాద్రి సార్. మీలాంటి వాళ్ళే ఈ సమాజానికి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని అందిస్తున్నారు. నిజంగా మా స్టూడియో తరఫున మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ మల్యాద్రి సార్, థ్యాంక్ యూ. ఓకే రవీందర్, ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో నీకు ఉద్యోగం రాలేదు, సెకండ్ అటెంప్ట్లో సాధించినావు. నీ వెనుక నీ కష్టాన్ని గుర్తించి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు, బయట ఉన్నారు. అయితే ఈ ఉద్యోగం ఫస్ట్ అటెంప్ట్లో రానప్పుడు నీ బంధువులు, నీ దగ్గర వాళ్ళు ఎవరో ఒకరు మీ ఇంటి పరిస్థితిని చూసి ఇవన్నీ ఎందుకు అని నెగటివ్గా మాట్లాడి కూడా డిస్కరేజ్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మా డాడీ ఎప్పుడైతే చనిపోయాడో మా చుట్టుపక్కల కొంతమంది ఉంటారు, వాళ్ళు శత్రువుగా మారిపోయారు. వీళ్ళకి ఏం లేదు, వీళ్ళ మీద అజమాయిషీ చేద్దామనే పొజిషన్లోకి వచ్చారు. మేము ఓపిక పట్టామన్నమాట. అట్లాగే బంధువులు కూడా వీళ్ళ దగ్గర ఏం లేదు అన్నట్టు దూరం పెట్టేవారు. ఏదైనా హెల్ప్ అయినా మాతో కాదు అని చెప్పేసి అవాయిడ్ చేసేవారు. అలాంటి సిచ్యువేషన్లో ఇక మా అన్న ధైర్యం చెప్పి మనకు కూడా మంచి రోజులు వస్తాయి, నువ్వు చెయ్యు, చేస్తాను ఉండు, నేనున్నా సపోర్ట్ చేస్తానని చెప్పి మా అన్న ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు అదే బంధువులు ఇప్పుడు అందరూ వస్తున్నారు అవసరానికి. ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు కాల్ చేయడం, ఎప్పుడు లేని కాల్స్ కూడా కొత్త కొత్త కాల్స్ అన్నీ వస్తున్నాయి. రైట్. ఇట్లా అవసరం ఉందని చెప్పేసి. రైట్. ఇప్పుడు రవీందర్కి ఆ బంధువులకి ఈ బంధువులకి తేడా అర్థమైంది. ఇప్పుడు ఆ బంధువులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మనిషిని ఎప్పుడు తక్కువ చూడొద్దు, ఒకటే చెప్తున్నా. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు అది ఇదేం కాదు. ఎప్పటికి హెల్ప్ చేయాలనుకుంటే చేసేయాలా, లేదంటే దూరంగా ఉండాలంటే దూరంగా ఉండాలి. అంతేగాని ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా ఎప్పుడు చులకనగా చూడదు. ప్రతి మనిషికి ఒక సమయం వస్తుందంటే ఇదే. ఎవరైనా సరే జీవితంలో కష్టపడి ఎదిగే టైం వచ్చినప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. ఎదిగినప్పుడు ఒక రకంగా, ఎదిగిన తర్వాత ఒక రకంగా మాట్లాడే బంధువులు కాదు, అంతే కదా. రైట్. ఎవరైనా సరే ఇలాంటి వ్యక్తుల్ని వీలైతే ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగే మంచి భవిష్యత్తు ఉన్న ఇలాంటి వాళ్ళ కోసం మాట సాయం కూడా చేయకపోతే మానవత్వం అది ఇంకా బ్రతికలేదని నేను అనుకుంటా. రైట్. నెక్స్ట్ రవీందర్, కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుంటున్నావు, లైఫ్ సాఫీగా ఉంది. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు మరి? పెళ్ళి వచ్చేసి 2020 కరోనా టైంలో అయింది. అనుకోకుండా మా దూర బంధువులే మళ్ళీ మా అమ్మ వాళ్ళు చుట్టాలంతా మాట్లాడి దూర బంధువులేరా బాగుంటుందని చెప్పేసి పెళ్లి చేశారు. అక్కడ నుంచి లైఫ్ ఇక జాబ్ చేయడం, అప్పటి వరకు ఉన్న కష్టాలు కాస్త గట్టెక్కి పర్వాలేదు జీవితం నడుస్తూ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఎస్ఐ. ఓకే. అంటే కానిస్టేబుల్ తోనే ఆగిపోకుండా ఎస్ఐ కూడా సాధించాలి. ఆ గోల్ అనేది ఎందుకు కలిగింది అక్కడ? అంటే నేను ఇక్కడే ఆగి నాకు సరిపోయింది, నాకంటూ ఒక ఉద్యోగం ఉంది, నేను చేసుకోవచ్చు అనే ఆలోచన కాకుండా ఇంకొక మెట్టు ఎక్కాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? చేద్దాం, ఒక ప్రయత్నం అయితే చేసి చూద్దామని ఒక ఐడియా వచ్చింది. ఇంకోటి ఏంటంటే నా మీద నాకంటే మా అన్నయ్యకి నమ్మకం ఎక్కువ. ఎస్ఐ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు రెడీ ఉండని ఎప్పుడు నాకు చెప్తూనే ఉండేవాడు ప్రతి క్షణం. అలాంటి టైంలో నోటిఫికేషన్ వచ్చింది, వెళ్ళిపో నువ్వు, ఈ జాబ్
ఆఫ్ చేసి అయినా వెళ్ళిపోవచ్చు, ఉమ్, ఆఫ్ చేసి గట్టిగా కూర్చో, నువ్వు ఎస్ఐ కొట్టగలుగుతావు అని నమ్మకంతో చెప్పిన మాట. ఉమ్, నేను ఎప్పటికీ నమ్మలేకపోతుంది, నా మీద కొద్దిగా నమ్మకం తక్కువ ఉన్నా ఉమ్. అన్నయ్య నాకు చాలా హెల్ప్ చేస్తాడు అనమాట. నిజంగా మీ అన్నయ్య చాలా గ్రేట్. ఏం పేరు అన్నారు? మిరియాల బాలరాజు. మిరియాల బాలరాజ్. నా మీద ఆయనకు నమ్మకం ఎక్కువ. ఉమ్, నేను అప్పుడప్పుడు నేను బేసికల్లీ గవర్నమెంట్ స్టూడెంట్ కదా, ఉమ్, నాకు కొద్దిగా మ్యాథ్స్ అంత ఈజీగా రాదన్నమాట, ఉమ్, వెనుకబడుతూనే ఉండేవాడిని. అలాంటి టైంలో అవుతుందా అని నాకు ఒక డౌట్ వచ్చేది, నాతో అవుతుందా మ్యాథ్స్, ఇలా అర్థమెటిక్ రీజనింగ్ అవి ఉంటాయి, అవుతుందా అనే సిచ్యువేషన్లో ఉండేవాడిని. ఉమ్, ఆయన కూడా మా అన్న బాగా నా మీద నమ్మకం ఉంటుండే, నీతో అవుతుంది, నువ్వు చేస్తావు, ఆల్రెడీ ఎట్లా కానిస్టేబుల్ కొట్టినావు కదా, ఇది కూడా అవుతుందని చెప్పేసి ఎప్పటికి ప్రోత్సహిస్తూనే ఉండేవాడు. ఉమ్, అయితే నాకు మా అన్నయ్య ఒక కండిషన్ పెట్టాడు, నాకు ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చిన తర్వాత నువ్వు నా మాట విని ఎస్ఐ జాబ్ కొట్టుకొని వస్తేనే నీతో మాట్లాడతా, అప్పటి వరకు నీతో మాట్లాడని చెప్పేసి ఉమ్, శబదం బట్టి కూర్చున్నాడు. ఉమ్. నాకు అర్థం కాలేదు, ఆయన మాట అంటే మాటనే మళ్ళీ. ఓకే. అట్లా అని చెప్పేసి కోచింగ్ వెళ్ళమని చెప్పాడు, కోచింగ్ వెళ్ళిపోయా. ఉమ్, అక్కడ నుంచి నాకు ఒక్క కాల్ కూడా రాలేదు ఉమ్, అన్నయ్య నుంచి, ఉమ్, మొత్తం క్లోజ్ చేసేసాడు. ఉమ్, మళ్ళీ నీకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి జాబ్ వచ్చింది అన్నప్పుడే నేను మాట్లాడతానని చెప్పాడు. ఉమ్. అట్లా నాతో 2 years మాట్లాడలేదు, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు నాతో మాట్లాడలేదు. ఇంట్లో నేను కోచింగ్కి వెళ్ళాను, మళ్ళా వచ్చేసి ఇంట్లో ఉన్న అటు ఇటు తిరిగిన ఒక ఎదురుగా ఉన్నా కూడా ఉమ్, మాట్లాడేవాడు కాదు. ఉమ్, అప్పుడు చాలా బాధ అనిపించేది నాకు. ఉమ్. ఆయన ఫస్ట్ టైం ఆ మాట అన్నప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, నేను మాట్లాడను అనే మాటకి కళ్ళలో మీ మైండ్ లో అదే తిరుగుతా ఉంది, ఆ, ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఐ సాధించాలి. సాధించాలి. ఓకే. ఇక దానికోసం చాలా కష్టపడ్డా. ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళాను, ఉమ్, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు ఉండి డైలీ వంట చేసుకోవడం. ఇంకా అక్కడ లైబ్రరీ ఉంటుంది, ఓకే. సెంట్రల్ లైబ్రరీ వెళ్ళి మా ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 వరకు ఉమ్. చదవడం అంతే. ఎస్ఐ సాధించారు. సాధించాను. ఫస్ట్ కాల్ అన్నయ్యది. మళ్ళీ నా రిజల్ట్ మీరు చేశారా? అన్నయ్య చేశాడు. ఓకే. 2 సంవత్సరాల తర్వాత నా రిజల్ట్ చూసి ఉమ్, అన్నయ్య నాకు ఫోన్ చేశాడు, ఉమ్, నీకు వచ్చిందా సివిల్ ఎస్ఐ, ఉమ్, నువ్వు సాధించావని చెప్పేసరికి ఆనంద బాష్పాలు అనమాట. అప్పటికి కూడా ఉమ్, నేను బోధనలో బయట ఉన్నాను ఫ్రెండ్స్ తో కలిసి. ఉమ్, అప్పుడు కాల్ చేసరికి అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఉమ్. 2 years మాట్లాడకుండా ఆ రోజు కాల్ చేశాను నాకు రిజల్ట్ వచ్చిన రోజు. ఓకే. అంటే ఆ రూల్ పెట్టడం వెనక మా తమ్ముడు సాధిస్తాడు, అది సాధించాలి, ఆయనకున్న నమ్మకం అది. అది నా మీద నాకంటే ఆయనకి ఎక్కువ నమ్మకం. అంటే నాన్నగారు లేని లోటును మీ అన్నయ్య నీకు తీర్చాడు. చాలా. ఉమ్. ఆయన లేకపోతే నేను ఏదాలో లెక్చరర్ ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు రవీంద్ర అనే వ్యక్తికి ఈ రోజు ఒక అడ్రస్ అనేది లేదు, లేదు, అన్నయ్య లేకపోతే. రైట్. ప్రతి కుటుంబంలో అలాంటి ఒక అన్నయ్య ఉండాలంటారు. తప్పకుండా. ఉమ్. మీ జీవితంలో రోల్ మోడల్ మీ అన్నయ్య, తర్వాత మల్యాద్రి సార్. అవును. తర్వాత విజయ్ చంద్ర కుమార్, ఆయన కూడా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, మా ఇండియన్ కానిస్టేబుల్. ఫస్ట్ నీ లైఫ్ లో ఆ ఆలోచన క్రియేట్ చేసిన వ్యక్తి. క్రియేట్ చేసిన. ఆయన ఎక్కడ చేస్తున్నారు పోస్టింగ్? ఆయనకి ఎక్కడ? నిజామాబాద్ కమిషనరేట్ లో చేస్తారు. కమిషనరేట్ లో చేస్తున్నారు. సిపి గారికి సిసిగా చేస్తారు. ఓకే. సార్ పేరేంటి? విజయ్ చంద్ర కుమార్. విజయ్ చంద్ర కుమార్. రైట్ సార్. విజయ్ చంద్ర కుమార్ సార్, మీ ఆలోచన, మీ ప్రోత్సాహం, మీ మోటివేషన్ ఈరోజు రవీందర్ని ఎస్ఐ స్థాయిలో కూడా నిలిపింది. ఇంకో మాట ఆయన మాటల్లో ఏమంటున్నారంటే, ఈ ప్రస్థానం ఇక్కడనే ఆగదు సార్, నేను ఇంకా భవిష్యత్తులో గ్రూప్స్ కూడా కొడతా అంటున్నారు. రవీందర్, ఏంటి నెక్స్ట్ స్టెప్? గ్రూప్స్ అంతేనా? ఏంటి దానికోసం ఉన్న మీ ప్రణాళిక ఏంటి? ఈ కొన్ని రోజులు అయితే ఎస్ఐ స్థిరపడే వరకు చేసుకొని తర్వాత మళ్ళీ సిక్ లీవ్ ఏదో ఒక సార్ రిక్వెస్ట్ చేసి సిక్ లీవ్ తీసుకొని మళ్ళీ గ్రూప్ ప్రిపేర్ ఫిక్స్ అయ్యాను. ఫర్దర్ గా చూడాలి. ఈ విషయంలో రవీందర్ యువతకి ఆదర్శం, అంతేనా? అంతే, నో డౌట్. నెక్స్ట్ 2025-26 లో విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో మిరియాల రవీందర్ అవును గ్రూప్ 1 ఉద్యోగం సాధించబోతున్నారని డెఫినెట్ గా మేము నమ్ముతున్నాం. తప్పకుండా. మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు? నా ప్రయత్నం గట్టిగా చేస్తాను. రైట్. మీరు సాధిస్తారు కూడా. రైట్. రవీందర్ గారు, ఇదంతా చాలా హ్యాపీగా ఉంది. మీ జర్నీ వింటూ ఉంటే కొన్ని ఎమోషన్స్, బాధలు, బాధ్యతలు, సక్సెస్ ప్రస్థానం, ఇదంతా. ఇప్పుడున్న యువత పోలీస్ ఉద్యోగమే కాదు, ఏ ఉద్యోగం చేద్దామని అనుకున్నా కానీ వ్యసనాలకి బానిసలు అవుతున్నారు. మీ డిపార్ట్మెంట్ కూడా అది టాస్క్గా తీసుకుంది. ఇప్పుడు కూడా ఇన్ని కష్టాలున్నా కూడా వేటిని కూడా పట్టించుకోకుండా కేవలం గోల్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు ఉద్యోగం సంపాదించారు. మీ అనుభవంతో ఈ కాలం యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముందుగా టైం వేస్ట్ చేసుకోవద్దు, టైం తిరిగి రాదు. ఎవరు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగాలి. ఇప్పుడు మాకు మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేశారు. అట్లాగే విజయ్ చంద్ర కుమార్
ఆయన కూడా సపోర్ట్ చేశాడు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. అలాగే ఎవరో ఒకళ్ళు ఉంటారు మన సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలి. గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి, అయితే ఏదో ఒకటి సాధించగలుగుతాం. మనం ఒంటరిగా ఉంటే మనకి ఏ ఐడియాస్ రావు, ఏం చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు పెడదారిన పడే అవకాశం ఉంది. సో అడుగుతూ ఉండాలి, సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్వైస్ తీసుకుంటే. అసలు ఈ కాలం యువత గోల్ అనే ఆలోచనే రాకుండా అస్తమానం ఈ సోషల్ మీడియాస్ అని, మొబైల్స్ అని, బయట పార్టీలని, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అవును, వాళ్ళకి ఫస్ట్ గోల్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ముందుగా వాళ్ళు ఒక ప్లాన్ చేసుకోవాలి. నేను ఫ్యూచర్లో ఏం కావాలి అనే ప్లాన్ చేసుకుంటే వాళ్ళు అదే వేలో వెళ్తారు. ఏ ప్లాన్ లేకుండా ఇలాగే ఉందాం ప్రస్తుతం గడిపిస్తాం అన్నప్పుడు రోజులు అలాగే ఉంటారు. సో దీనికోసం కంపల్సరీ తెలిసిన వాళ్ళు, ఇప్పుడు విలేజ్లో లెక్చరర్స్ ఎవరో తెలిసిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సజెషన్ తీసుకోవాలి కంపల్సరీ. నేను ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, వాళ్ళ సజెషన్ తీసుకుంటే ఆ రూట్లో వెళ్తారు. ఏది లేకుండా నాకు స్వతహాగా చేసుకుందాం అంటే మాత్రం అది కాదు, ఏ ఐడియా రాదు. ఏది లేకుండా అలాగే కాలం వృధా చేస్తారు. యూత్ ఈ సక్సెస్ సాధించాలంటే వెనకాల పేరెంట్స్ పాత్ర కూడా ఉంటుంది అంటారా? ఉంటుంది, తప్పకుండా. వాళ్ళకి మీరేం చెప్తారు? పేరెంట్స్ కూడా కంపల్సరీ వాళ్ళకి ప్రోత్సహించాలి. వాళ్ళు ఏది చేయగలుగుతున్నారు, ఏది చేస్తారు, వాళ్ళకి ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఇప్పుడు నా సిచ్యువేషన్లకు వచ్చేసరికి మా ఫాదర్ చనిపోయాడు కాబట్టి మా అన్నయ్య ప్రోత్సహించాడు, అందుకని ఈ లెవెల్లో ఉన్నాను. అలాగే ప్రతి పేరెంట్ కూడా ఆలోచించాలి, ఈయనకు ప్రోత్సహిస్తే ఏం చేస్తాడు, ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఆయనకు వదిలేయాలి, ఈ రూట్లో వెళ్ళు మరి చేసుకో, మేము ప్రోత్సహిస్తామని చెప్పాలి.